పైగా ఏందంటే అంటే ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చే తరచుగా ఆయన ప్రత్యర్థులు చేసే విమర్శ ఒకటుంది. ఆయన మామకి వెన్నుపోటు పొడిచాడు, మామకి వెన్నుపోటు ఎక్కడ పొడిచాడు. పొడిచేశారు? పొడవకపోతే ఇవాళ రాజ్యం ఎలా ఉండదు? ఏమండి జయలలితని కావాలని ఆయన ఎవరు ఎంజీఆర్ గారు జయలలిత అంటే ఎందుకు అభిమానం అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. సో తనకి అడ్మినిస్ట్రేషన్ లో ఇంగ్లీష్ మాట్లాడే అవసరం ఉంది, ఆవిడకి అవసరం ఉంది. ఆయన ఇంప్రెస్ అయ్యాడు బాగా జయలలితని, అంచేత పార్టీలోకి తీసుకుని ఫస్ట్ ఇదే చేయలే, ఆవిడ సలహాలు తీసుకోవాలా. ఈ మినిస్టర్ని పెట్టు, ఆ మినిస్టర్ని పెట్టు, అది ఇది పెట్టు, నువ్వు ఇంత డబ్బు తెస్తే ఇది చేస్తానని చేయలే. మరి ఇక్కడ జరిగింది అది. ఓకే, కాస్త లేట్ అయితే పెళ్లికి కూడా ఐ మీన్ కొంత తర్జన భర్జనలు జరిగింది. సడన్ గా ఆయన స్టేజ్ మీద తిరుపతిలో అనౌన్స్ చేశారు, కానీ అది జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ గారి గురించి చెప్తున్నారు. ఎన్టీఆర్ జరుగుతున్నప్పుడు అదే ఇప్పుడు మీరు అడిగారు కదా వెన్నుపోటు అన్నారని, ఆ రోజు గనక ఆయన గనక చేసుకోకపోతే రాజ్యం మొత్తం నాశనం అయిపోయేది, తెలుగు రాష్ట్రం. అంటే పార్టీ కోసం, రాష్ట్రం కోసం, పార్టీని కాపాడాలి. నంబర్ 1 తెలుగుదేశం. అందరూ వచ్చారండి, ఎవరు కొడుకులు అందరూ సమావేశం అయిన తర్వాతే అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే. ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ వచ్చి అసలు ఏదో ఆయన వీక్నెస్ని పట్టుకుని, ఆయన వీక్నెస్ ఏంటంటే ఆయనకి అన్నం టైంకి అన్నం కుదిరేది కాదు. ఎప్పుడైనా సరే మనకి శాస్త్రం ఉంది కదా, అన్నం పెట్టేవాడు ఉంటే శుభ్రంగా ఏమైనా ఇచ్చేసేస్తారని చెప్పేసి. అంచేత ఆ వీక్నెస్ లో ఆయన పడిపోయాడు. ఎవరో లేరు, ఎవరో సరిగ్గా తనగా చూసుకునే గౌరవించే వ్యక్తులు లేక ఆ రోజుని తనకంటూ ఒక వ్యక్తి కావాలని చెప్పేసి ఆయన తాపత్రయపడ్డారంతే. ఆయన క్యారెక్టర్ బ్యాడ్ అయ్యి కాదు, అప్పుడు సిచ్యువేషన్ అది. ఆ సిచ్యువేషన్ లో ఆ వీక్నెస్ లో ఉండగా కొంచెం అదర్ కమాండ్ ఎక్కువైపోయింది పార్టీలో ఎక్కువైపోయింది, ఇదే అయిపోయింది. దాంతో అప్పుడు తప్పని పరిస్థితుల్లో అది లేకపోతే వీళ్ళందరూ ఈ ఎమ్మెల్యేలు కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారి, ఈ ఫ్యామిలీ గారి మొత్తం చెల్లాచెదరైపోయేవాళ్ళు. అంటే జనం కూడా యాక్సెప్ట్ చేశారంటానికి ఆ తర్వాత మళ్ళీ జరిగిన ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటం డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తారు సార్. ఎవరు ఇప్పుడు ఇర్రెగ్యులారిటీని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు సార్? అవినీతిని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అంటే బలవంతంగా వచ్చేదాన్ని ఎవరు తీసుకుంటారు? ఏమంటే తారక గారు ఎక్కడ, రామారావు గారు ఎక్కడ? నిండు సంసారం కదా వాళ్ళదే, 14 మంది 12 మంది 13 మంది పిల్లల సంసారం కదా ఆవిడ. ఆ తల్లికి ఇచ్చే గౌరవం వస్తుందా ఎప్పటికైనా? ఎవరికైనా వస్తుందా? సరే, ఆవిడ అంత గౌరవం ఉంటే ఇంకో పార్టీలు చేస్తుంది ఆవిడ. ఓకే, మీరు అన్నారు కదా ఎన్టీఆర్ గారి మీద గౌరవం, నా భర్త అంటారు కదా ఆవిడ. మరి ఆవిడ వచ్చి ఇంకో పార్టీకి ఎందుకు వెళ్ళారు ఆవిడ? ఈజ్ దట్ రైట్? కాదు కదా. అందుకని వెన్నుపోటు పొడవలేదు సార్. పార్టీని కాపాడాడు, పార్టీని నిలబెట్టాడు. తెలుగుదేశం అనే పార్టీని, రామారావు గారు ఏర్పాటు చేసిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఇచ్చేశారు. ఇప్పుడు ఏదో చెప్పులు ఇస్తున్నారు కదా, అది వీళ్ళు కాదండి వేసింది, చంద్రబాబు నాయుడు గారు ఇదితో కాదు, ఆయన చేసింది కాదు. దాన్ని క్రియేట్ చేయడానికి చేయించిన ఇది కొంతమంది వెనక నుండి, అంతే వెనక నుంచి చేయించినది అది. ఇప్పుడు ఏదో జరుగుతుంటే ఇప్పుడు నిన్న ఈ సభలో ప్రధానమంత్రి సభలో ఎలా ఎంటర్ అయ్యారు వాళ్ళు? ఎలా ఎంటర్ చేశారు వాళ్ళు? లేదుగా. ఎంత సెక్యూరిటీ ఉంటే వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు? అలాగే. ఓకే, అప్పుడు రామారావు గారికి అనిపిస్తుంది, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు వెళ్ళిపోతే నా మాట వినలేదు, ఆయనకి ఎక్కువ పౌరుషం ఎక్కువ కదా, నా మాట వినలేదు, నన్ను ద్రోహం చేశాడనే ఫీలింగ్తోనే వెళ్ళిపోయాడు ఆయన. అంటే అలాగా ఇంజెక్ట్ చేశారు ఆయన్ని. ఆయన మనసులో
ఆ దగ్గరగా ఉన్నవాళ్ళు ఆ, ఉన్నవాళ్ళు చేశారు. అంటే కొడుకులు దూరం అయిపోయారు. కొడుకులు ఈయనతోటే ఉన్నారు కదా, అవును. అందరూ వీళ్ళతోటే ఉన్నారు కదా, ఎవరు Almost లేరు ఆయన వెనకాల ఒక్కళ్ళు లేరు. ఉమ్, ఏదో ఇప్పుడు దుర్యోధన సామ్రాజ్యంలో దుర్యోధనుడు అక్కడ మడుగులో తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక్కడే ఉండిపోయాడు చూసారా, ఉమ్, అట్లాగా. అదే. సో ఇప్పుడు మీకు అంటే పవన్ కళ్యాణ్ గురించి మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? మంచి పవన్ కళ్యాణ్ అనేది వారు మంచి ఆలోచన ఉందండి, మంచి ఆవేశం ఉంది. ఉమ్, కానీ ఈ ప్రాక్టికాలిటీ వచ్చేటప్పుడు కొంచెం వీక్. ఓకే. ఆలోచన ఆలోచన మంచిది, ఉమ్, ఆవేశం చేయాలి. ఆవేశం మంచిది. ఉమ్, ఏమంటే 10 మందికి మంచి చేయాలని ఆలోచన ఉంది, ఆవేశం ఉంది, ఆదరించే గుణం ఉంది. అంటే డబ్బు మీద ఆశ లేదు, ఏదో ఈ డొనేషన్స్ వసూలు చేసేసి ఏదో పార్టీ పెట్టేద్దామనే ఆలోచన లేదు. తను ఎంతవరకు కష్టపడో, తను ఎంతవరకు చేయగలడో తనతో 10 సంవత్సరాలు మెయింటైన్ చేయటం అంటే మాటలు కాదు సార్. అవును. సక్సెస్ కాగలేకపోవచ్చు, ఇప్పుడు కేడర్ లేకపోవచ్చు, సొంత డబ్బు ఖర్చు పెట్టడం, సొంత డబ్బు ఖర్చు పెట్టి ఉమ్, అతను వాళ్ళ కోసమే ఫిల్మ్లు చేశాడండి. అవును. ఉమ్, ఇప్పుడు 50-60 కోట్లు ఉందంటే 50 మంది రైతులకి ఇవ్వచ్చు కదా, 100 మంది రైతులకి ఉపయోగపడవచ్చు కదా అని ఆలోచించారు తప్ప ఉమ్, అతనికి అవసరం లేదుగా లెక్క ప్రకారం. అదే. ఉమ్, ఆనాడు రామారావు గారికి అవసరం లేదు, ఈనాడు పవన్ కళ్యాణ్కి అవసరం లేదు. మళ్ళా మనం పట్ట వీళ్ళు దర్జాగా ఉండొచ్చు కదా సార్. అవును, నిజానికైతే అవును, హ్యాపీగా ఉండొచ్చు, సినిమాలు చేసుకుంటూ. పైగా పైగా ఈ టెన్షన్ లేకుండా. ఒక పక్కన అన్నగారు ఫెయిల్యూర్ అయిన తర్వాత, ఉమ్, ఒక పక్కన అన్నగారు వదిలిపెట్టేసిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ అది ఆ ఇంప్రెషన్ బాగా ఉండిపోయింది పవన్ కళ్యాణ్తో. ఉమ్, అవును. ఏమైనా సరే చచ్చినా సరే వదిలిపెట్టకూడదు, ఆ ఇంప్రెషన్ రానివ్వకూడదు ప్రజల్లో. మెగా ఫ్యామిలీకి ఆ గౌరవాన్ని నిలబెట్టాలి, పవన్ కళ్యాణ్ ఓడిపోకూడదు, అంటే ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ చేయకూడదు అంటే ఆయన వ్యతిరేకించాడు కదా ఆ రోజుని. ప్రజారాజ్యంని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం వ్యతిరేకించాడు. ఆ అన్నగారి ఈ రాజకీయపు దీంట్లో కొన్ని వ్యతిరేకించారు, కొన్ని విషయాలకి. ఆయనతో ఓపెన్ ఫ్యాక్ట్, ఎంత అభిమానిస్తాడో అంత నిజాయితీగా మాట్లాడతాడు ఆయన. ఎంచేదంటే ఆయన ఇప్పుడు వాళ్ళు కూడా లేకపోతేనండి, అలాంటి వాళ్ళు కూడా లేకపోతేనండి అరాచకం అండి. ప్రశ్నించేవాళ్ళు లేకపోతే అంతే కదా, అంతే కదా, గట్టిగా అడిగేవాళ్ళు అంతే కదా. ఆయన మన చైనా వారప్పుడు నెహ్రూ గారు పంచశీలని రాశాడు ఆయన. అవును, అంటే సావర్నిటీ ఉండాలి, మనకు తెలుసు, సరిహద్దు పంచశీల సూత్రాలని వచ్చాయి, సూత్రాలని ఆయన రాశాడు. ఆయన ఎవరు, జవహర్లాల్ నెహ్రూ గారు. చైనా ప్యాక్ట్ తర్వాత, యుద్ధం తర్వాత. ఎందుకని అలాంటి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు, మన సరిహద్దులు గొడవ పెట్టుకోకూడదు, మనం ఒకళ్ళనొకళ్ళు ఐకమత్యంగా ఉండాలి, ఇలాంటి సూత్రాలు ఉన్నాయి అందులో కూడా. మీకు అర్థమైందా? అంచేత ఈ ఓటర్ అనేవాడు ముందు కామన్ మ్యాన్ ఆలోచించాలి సార్. ఓటర్ అనేవాడు ఆలోచిస్తే తప్పంటే నాతో సహా, మీతో సహా మంచి ఆలోచించి, ఏమంటే ఒక పక్కన డైరెక్ట్గా వాళ్ళు బూతులు తిడుతుంటే ప్రజలకు తెలియట్లేదండి. అసలు వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక అసలు ఇప్పుడు ఎవరు తప్పు పట్టాలి, ప్రజలు తప్పు పట్టాలి కదా వినేవాళ్ళకి, ఇంక్లూడింగ్ మీడియా. వాళ్ళు మౌనంగా ఉండటం వల్ల, ఇంక్లూడింగ్ మీడియా, వాళ్ళు మౌనంగా ఉండటం వల్ల ఇంకా రెచ్చిపోతున్నారు వాళ్ళు. అంటే అవకాశం ఇవ్వటం కదా. ఇప్పుడు ఒకసారి చెప్పారండి, మీరున్నారు, అగ్నిమూర్తి గారు ఉన్నారు, ఏమంటే కొడాలి నాన్న లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో పిలిచారు ప్రెస్కి, వద్దంటే మీ సంభాషణ అలాగా వ్యతిరేకంగా ఉంటుంది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది, మేము ఏం చేస్తాం, ఎందుకంటారు, మీడియా కూడా ఎందుకంటారు. ఒక పక్కన డైరెక్ట్గా అన్యాయాలు అరాచకాలు చేస్తున్నారని చెప్పేసి, అంటే పేర్లు వద్దులేండి దాంట్లోనే. తర్వాత ఒక మంచి మనిషిని, ఇప్పుడు ఒక మంచి మనిషిని తిడతా ఉంటే వీళ్ళకి తెలియదండి మంచాడని. రాజకీయం వేరు, మనిషి గుణం వేరు కదండి. రాజకీయానికి దీనికి సంబంధం ఉందండి. ఇది అన్యాయం అని తెలిసినప్పుడు నువ్వు ఎదురించకపోతే ఇంకెందుకండి.
అదే అంటే వాళ్ళు చెప్పాల్సిన టైంలో దేంతో చెప్పగలరు ఇప్పుడు జనం ప్రజలే చెప్పాలి సార్. ఓటుతో ఎక్కడో చెప్పగలరు. ఇది వరకు ఒకసారి మీకు అదే. గుర్తుందో లేదు, నాకు గుర్తు రావట్లేదు, ఇంత గుర్తు చేసుకోవడం ట్రై చేస్తున్నా. ఉమ్, ప్రజలు తిరుగుబాటు చేసి జర్మనీ కాదు, నాకు ఈ కార్మిక మన దేశంలో కాదు. మన దేశంలో కాదు, అదే. తిరుగుబాటు చేస్తే దిగొచ్చారు వాళ్ళు. ఉమ్, అదే ఇలాంటి అన్యాయం జరిగితే తిరుగుబాటు చేశారు సార్. జనం. జనం తిరుగుబాటు. ఏమంటే వీళ్ళందరూ వినేసి ఎంజాయ్ చేస్తున్నారు మనోళ్ళు. ఉమ్, మీడియాకి ఫుడ్ అయిపోయింది. మీరు అన్నట్టు తంబునైళ్ళు ఉంది చూసారా, తంబునైల్స్ పెడుతున్నారు. ఉమ్, మీడియాకి ఫుడ్ అయిపోయింది అది. ఇప్పుడు వాళ్ళు కూడా అవునండి జగన్ ఇస్తున్నాడు, మేము కూర్చొని తింటున్నాం, మాకు వస్తుంది, మాకేంటి, మాకు ఇచ్చేవాడు కావాలి అంటున్నారు వాళ్ళు. ఉమ్. అంతే కూర్చొని పెట్టి ఇప్పుడు తినిపించేవాళ్ళకి ఎందుకు? నువ్వు నిర్వీర్యుడు అవుతున్నావని తెలుసుకోవట్లేదు నువ్వు. అవును. దాని వల్ల ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది కదా, ఉత్పాదక శక్తి, ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. వాళ్ళు పని చేయకుండా కూర్చుంటున్నారు. నేను చూశాను ప్రత్యక్షంగా, నేను చూశాను. అదే అది అది కనుక అలా ఊరికే గనక రాకపోతే తను ఏదో ఒక పని చేసుకుని ఉంటాడుగా. చచ్చినట్టు పని చేయాలి, అర్ధరాత్రి కూడా పని చేయాలండి. అర్ధరాత్రి కూడా పని చేసి వచ్చేవాళ్ళు నేను చూశాను. వాళ్ళు కూడా కూర్చోవటం నేను చూశాను.